నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అఫ్సాన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ఈఓ అనిల్ కుమార్ సింగ్ గారి పైన యాక్షన్ తీసుకోండి అంటూ అక్కడ సుప్రీంకోర్టు అండ్ సిబిఐ సిట్ విధించిన ఛార్జ్ షీట్లో ఎక్కడా లేదు. కానీ ప్రభుత్వానికి మాత్రం ఒక నివేదిక ఇచ్చిన దాంట్లో మాత్రం ప్రస్తావించారు. వాస్తవానికి దీనికి సంబంధించిన కర్త కర్మ క్రియ అయినటువంటి ఒక చైర్మన్గా ఉన్న వాళ్ళు ఎవరిపైన కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పారు. సో ఎలా చూడాలి సార్ ఈ ఇష్యూ? అంటే ఇక్కడ దొంగతనం జరుగుతూ ఉంది. ఆ దొంగతనం జరుగుతూ ఉన్న క్రమంలో ఈ దొంగతనాన్ని ఒక వ్యక్తి గమనించాడు. పోలీసులు వచ్చి ఆ దొంగతనం జరిగిపోయిన తర్వాత విచారణ జరుపుతూ ఇతను జరుగుతున్న దొంగతనాన్ని గమనించాడని చెప్పని చూశారు. వాళ్ళకి నిర్ధారణ అయింది. వాళ్ళు ఏం చేశారంటే ఈ దొంగతనానికి పాల్పడి దొంగ సొత్తు కొట్టేసిన వాళ్ళని వదిలేశారు. నువ్వు చూసావు కదా, నువ్వు పెద్ద పెద్దగా అరుపులరిసి కేకలేసి అందరినీ నిద్రలేపితే ఈ దొంగతనం జరిగేది కాదు కదా, నువ్వు నీ బాధ్యత నిర్వహించలేదు కాబట్టి నీ మీద కేసు పెడుతున్నావు అని చెప్పని ఇతని మీద చర్యలు తీసుకోవండి ముందని చెప్పని. అంటే అతను భయపడి చెప్పలేదు, నన్ను ఏమైనా చేస్తారని చెప్పని అడ్డుకోలేదు. అతను షూస్లో నిలబడితే ఆ క్షణాన అతను ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చిందో అతను చెప్పుండేవాడు. కానీ అతని వర్షన్ ఏంటనేది అతని వివరణ అడగకుండానే ఈ మొత్తం జరిగిన సంఘటనకి ఆ దోషిత్వాన్ని అతనికి ఆపాదించేస్తా దొంగతనం చేసిన వ్యక్తులను మాత్రం వాళ్ళని పెద్ద మనుషులను చేసేశారు. అంటే వాళ్ళ మీద చర్యలు రిఫర్ చేయలే. నువ్వు అరవకపోవటానే ఆడు దొంగతనం చేశాడు. ఈ సొమ్ము కొట్టేయాలన్న ఆలోచన కలిగి ఆ దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అతని నేరం ఇవాళ చర్చనీయాంశం కాటల్లా. ఈ మొత్తానికి నువ్వే బాధ్యుడివి అని చెప్పని ఇవాళ ఈ మౌనంగా ఉన్నతన్ని బాధ్యుడిని చేసిన క్రమం చూస్తే ఇప్పుడు ఈ నకిలీ నెయ్యి విచారించిన సిట్టు నకిలీ నెయ్యి సరఫరా కావటానికి ద్వారాలు తెరిచి నకిలీ నెయ్యి సరఫరా అవుతుందని తెలిసిన వాళ్ళనే సరఫరా కొనసాగించి 5 సంవత్సరాల పాటు 20 కోట్ల లడ్డూలు తయారు చేయించి ఆ 20 కోట్ల లడ్డూల్ని భక్తులకి అంటగట్టిన ధర్మకర్తల మండలి పెద్దల మాత్రం ఇవాళ బాధ్యులను చేయకుండా ఆ తీర్మానం జరిగిన రోజు నువ్వు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నావు కదా, ఆ తీర్మానాన్ని అడ్డుకునే అధికారం అవకాశం నీకు ఉన్నాయి కదా, నువ్వెందుకు అడ్డుకోలేదు? ఎస్, బీయింగ్ ఐఏఎస్ అధికారి, బీయింగ్ ఎగ్జిక్యూటివ్ అధికారి, ఆయన బాధ్యత ఆయన నిర్వహించాలా వాస్తవమే. కానీ అసలు తీర్మానాన్ని ప్రతిపాదించిన పాలక మండలి, తీర్మానాన్ని ఆమోదించి సంతకం చేసిన చైర్మన్, దాన్ని కొనసాగించిన క్రమంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆ తర్వాత సంవత్సరాల తరబడి దాన్ని అమలు చేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆ తర్వాత కొనసాగిన చైర్మన్, అసలు వీళ్ళెవరూ బాధ్యులు కాదు. ఆ రోజు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ మాత్రమే బాధ్యుడు అని చెప్పని సిట్టు భావిస్తున్న తీరు చూస్తుంటే ఈ వైవి సుబ్బారెడ్డి అయినా, ఈ ధర్మారెడ్డి అయినా, ఆ తర్వాత చైర్మన్గా వచ్చిన బోమన కరుణాకర్ రెడ్డి అయినా, అనిల్ కుమార్ సింఘాల్ గారు తర్వాత ఇన్ఛార్జి ఈవోగా పనిచేసిన జవహర్ రెడ్డి అయినా, వీళ్ళందరూ అయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాకు సంబంధించిన ఐఏఎస్ అధికారి, లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయన్ నుంచి వాళ్ళ కుటుంబానికి అత్యంత లాయల్గా పనిచేస్తూ వచ్చిన ధర్మారెడ్డి, వీళ్ళందరికీ మరి సిట్టు దగ్గర నుంచి ఇంతటి ఇమ్యూనిటీ ఎందుకు దక్కింది అనేది సిట్టే వివరణ ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న విచారణ కాదు అని చెప్పని, ఈ విచారణ బయాస్డ్గా జరుగుతుంది, రాజకీయంగా మమ్మల్ని వేధింపులకు గురి చేసే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు మా మీద కక్షపూరితంగా ఈ విచారణ జరిపిస్తూ ఉన్నాడు, మమ్మల్ని అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నాడు, మీ పర్యవేక్షణలో మీరు విచారణ జరిపించండి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ విచారణని పక్కకు పెట్టించి మరీ ఈ విచారణ తెప్పించుకున్నాడు వైవి సుబ్బారెడ్డి. సుప్రీంకోర్టుని తానే స్వయంగా అప్రోచ్ అయ్యి అతను అభ్యర్థన పరిగణలోకి తీసుకున్న తర్వాత సిబిఐ విచారణ ఆదేశించడం జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఏ సిబిఐ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వాస్తవంగా ఇవాళ మనం 2026 ఫిబ్రవరి 3వ తారీఖులో ఉన్నాం. 12 సంవత్సరాల 4 నెలల 10 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన 11 సిబిఐ కేసుల్లో ఆయన విచారణకు సహకరించకుండా, ఆయన కేసును ప్రభావితం చేస్తున్నా, ఆయన సాక్షుల్ని ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నా, ఆయన ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరిచి తన కేసులు విచారించిన అధికారుల్ని తన అధికారాన్ని దుర్వినియోగపరిచి వాళ్ళని వేధింపులకు గురి చేసిన ఆయనకు మాత్రం ఆ బెయిల్ సౌలభ్యం దక్కుతానే ఉంది అప్పటి నుంచి ఇప్పటికి. నేను ఇప్పుడు చెప్పిన 12 సంవత్సరాల 4 నెలల 10 రోజులుగా అయినా సరే ఇన్ని బెయిల్ కండిషన్ల ఉల్లంఘనకు ఆయన పాల్పడ్డా కూడా సిబిఐ ఆయన బెయిల్ రద్దు చేయమని చెప్పని న్యాయస్థానాన్ని అర్థించదు. ఎక్కడ లేని ఇమ్యూనిటీ ఆయనకి దక్కుతూ ఉంది. అదే క్రమంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మార్చి 15 వస్తే 7 సంవత్సరాల కాలం పూర్తవుతోంది ఆ హత్య జరిగి. ఆ కేసు కూడా సిబిఐ విచారణ జరుపుతూ ఉంది. సిబిఐ చాలా సమర్థంగా, చాలా వేగంగా చెరిపివేయబడ్డ సాక్ష్యాలను కూడా మళ్ళీ తిరిగి రివైవ్ చేయగలిగి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది నిగ్గు తేల్చగలిగింది. కానీ అంతిమ సూత్రధారుడు దగ్గరికి వెళ్ళేటప్పటికీ విచారణ ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడలాగానే ఉంది. వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి ఈ విచారణలో ఇంకా సమాధానం దొరకని ప్రశ్నలు ఉన్నాయి, విచారణ ఇప్పటికీ ఇంకా ఇన్కంక్లూజివ్ గానే ఉంది,
విచారణ ముగిసింది అని సిబిఐ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది, కానీ విచారణ ముగవలేదు. అపరిష్కృతంగా ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికీ దొరకలేదు. విచారించాల్సిన వ్యక్తులు ఇప్పటికీ విచారింపబడలేదు. కాబట్టి మరింత సమర్థంగా విచారణ జరపండి అని ఆమె సుప్రీంకోర్టుని అప్రోచ్ అయితే, కేసు మెరిట్స్ ప్రాతిపదిక మీద విచారించి నిర్ణయం తీసుకోమని చెప్పని సుప్రీంకోర్టు ఆదేశిస్తే సిబిఐ న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ చేసి వాద ప్రతివాదనలు మొత్తం విన్న తర్వాత అంతిమంగా సిబిఐ న్యాయస్థానం ఒక విస్తుగొలిపే తీర్పిచ్చింది. ఎవరిని ఇంకా విచారించాల్సిన నెస్టీ లేదు. కాల్ రికార్డ్స్ లో చాటింగ్ జరిగింది కాబట్టి సునీల్ యాదవ్ తమ్ముడిని అర్జున్ రెడ్డి మధ్య జరిగిన కాల్ రికార్డ్స్ వరకు విచారణ పరిమితం చేయండి అని చెప్పని. కానీ డాక్టర్ సునీత గారు లేవనెత్తిన అత్యంత కీలకమైన ప్రశ్నలని విచారించాల్సిన నెస్టీ లేదు అని చెప్పని తీర్పు ఇవ్వడం జరిగింది మొన్న. దాంతో ఆమె మళ్ళీ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏమర్థమవుతుంది? ఎందుకో తెలియని అవ్యాజమైన ప్రేమ వాత్సల్యం జగన్మోహన్ రెడ్డి పట్ల సిబిఐ కనపరుస్తూ ఉంది. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ సిట్టు అక్కడ కల్తీ జరిగిందని నిర్ధారణ చేస్తున్నారు. నకిలీ నెయ్యి సరఫరా చేయబడిందని చెప్పి నిర్ధారణ చేస్తున్నారు. కానీ అసలు సిస్సల సూత్రధారుల ప్రమేయాన్ని నిర్ధారణ చేయాల్సి వచ్చేటప్పటికి మాత్రం అసలు గద్దల్ని పెద్దల్ని వదిలిపెట్టి చిన్నా చితక వాళ్ళని బాధ్యులను చేసి వాళ్ళకు విచారణ పరిమితం చేస్తూ ఉన్నారు. నిర్ణయం తీసుకొని టెండర్ నిబంధనలు సడలించి ఆ సడలించిన తీర్మానం రిజల్యూషన్ నెంబర్ 371 ఆఫ్ 2020 టీటీడీ బోర్డులో ఆ నిర్ణయం తీసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసి అప్పటి వరకు బెస్ట్ క్వాలిటీ నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థలను రద్దు చేసి ఈ కంటామినేటెడ్ అడల్టరేటెడ్ 60 లక్షల కిలోల ఈ నెయ్యి లాంటి పదార్థాన్ని సరఫరాకి బాధ్యుడైన వైవి సుబ్బారెడ్డి మాత్రం కేసులో అక్యూజ్డ్ కాదు. అలాగే అనిల్ సింఘాల్ తర్వాత వచ్చిన జవహర్ రెడ్డి హయాంలో ఈ సరఫరా కొనసాగింది. ధర్మారెడ్డి హయాంలో అది నిర్ధారణ అయింది. అయినా సరే ల్యాబ్కి రిపోర్ట్ కోసం పంపించిన సందర్భంలో ఏ టెస్టులు చెయ్యాలో ఏ టెస్టులు చేయొద్దని చెప్పని కూడా ధర్మారెడ్డి సంతకం చేసి పంపించిన రిపోర్ట్స్ దొరికాయి. అయినా సరే ధర్మారెడ్డి అక్యూజ్డ్ కాదు, సుబ్బారెడ్డి అక్యూజ్డ్ కాదు, కరుణాకర్ రెడ్డి అక్యూజ్డ్ కాదు, జవహర్ రెడ్డి అక్యూజ్డ్ కాదు. కానీ ఈ మొత్తం నేరానికి అనిల్ కుమార్ సింఘాల్ మాత్రం ఆయన ఒక్కడే బలిపశువు. ఆయనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరాయని చెప్పని సిటు ఆయన మీద ఆరోపణలు చేయాలి. ఆయన అవినీతిలో భాగస్వామని ఆయన నిర్ణయం తీసుకున్నాడని కాదు, నిర్ణయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఉన్నాడు అని చెప్పని. నిర్ణయం జరిగినప్పుడు చూస్తూ ఉండటం ఆయన నేరమే. ఆయన డిసెంట్ నోట్ రాసి ఉండాల్సింది, రాయిలా. కానీ అసలు నిర్ణయం తీసుకొని సంవత్సరాల తరబడి దాన్ని అమలు చేసి ఆయన ఆ తర్వాత ఎన్నాళ్ళు లేరు ఆ పదవిలో, కానీ ఆ తర్వాత సంవత్సరాల తరబడి దాన్ని అమలు చేసిన అసలు సిసల బాధ్యుల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళ విషయంలో ఎందుకో పండక్కొచ్చిన కొత్తళ్ళులాగా వాళ్ళకి మాత్రం మర్యాదలు జరిపించి ఈ మొత్తం దోషిత్వాన్ని అనిల్ కుమార్ సింఘాల్ని బలిపశువుగా మార్చే ప్రయత్నం చూస్తుంటే సిట్టు విచారణలో కూడా ఫ్లా ఉన్నట్టు అర్థమవుతుంది మనకి. కాబట్టి ఇక్కడ నేడు టీటీడీ బోర్డు మెంబర్, జగ్గంపేట ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు జ్యోతుల్ నెహ్రూ గారి స్టేట్మెంట్ కూడా ఒకసారి మనం పరిగణలోకి తీసుకోవాలి. సిట్టు విచారణ కన్నా విస్తుగొలిపే వాస్తవ సమాచారం మా దగ్గర ఉంది, మేము సుప్రీంకోర్టుని అప్రోచ్ కాబోతున్నామని చెప్పారు. కాబట్టి ఇక్కడ అసలు సిసల సూత్రధారుల ప్రమేయం నిర్ధారణ చేసే వరకు, వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళని బాధ్యులను చేసే వరకు ఈ విచారణే ఫైన్ అనుకోవడానికి వీల్లేదు. తప్పు జరిగిందని నిర్ధారణ అయింది, కానీ ఆ తప్పుకి ఎవరో కొందరి మీద కొందరిని బలిపశువులుగా చేసి మనం కొన్ని సందర్భాల్లో కొన్ని విఐపి పాష్ ఏరియాల్లో కొన్ని ఇళ్లలో రేవ్ పార్టీలు జరిగినాయి అని, కొన్ని ఇళ్లలో పేకాడుతున్నారు అని చెప్పని పోలీసులు రైడ్ చేస్తారు. ఆ రైడ్ చేసిన క్రమంలో ఏం చేస్తారు? ఆ ఇళ్లలో పనిచేసే వాళ్ళని, డ్రైవర్లని, వాళ్ళని కేసులో చూపించి అసలు సిస్సలు ఇందాక మనం చెప్పుకున్న ఈ పెద్దలు గద్దలను మాత్రం వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసేస్తారు. వాళ్ళు దోషులుగా కోర్టులకు వెళ్ళరు. వాళ్ళ తరపున వీళ్ళే లక్షల రూపాయల పేకాట ఆ పాష్ ఏరియాల్లో, ఆ పాష్ బంగ్లాల్లో వీళ్ళు ఆడినట్టుగా ఈ డ్రైవర్లను చూపిస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంత పెద్ద నిర్ణయం ఇన్ని సంవత్సరాల పాటు ఆ నిర్ణయం తీసుకొని అమలు చేసిన బాధ్యులను వదిలేసి డైరీ యజమానుల్ని, వైవి సుబ్బారెడ్డి పిఏని, వైవి సుబ్బారెడ్డి పిఏ అతను ఆర్థిక అవకతవకలకు పాల్పడడానికి నిర్ధారణ అయింది. అతను 14 ప్లాట్లు కొనడానికి నిర్ధారణ అయింది. కానీ ఎవరి అండదండలతో అతను చేయగలిగాడు? ఒక చైర్మన్ పిఏగా కొన్నాళ్ళ పాటు పనిచేసిన వ్యక్తి ఇంతటి స్థాయి నెట్వర్క్ని అతనే నడిపించగలిగాడు అని అంటే ఆ చైర్మన్లు, ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఆ ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడితే ఎంత. అసలు సిసలు ఇంత తప్పు జరుగుతుందని చెప్పని వాళ్ళ నిర్ధారణకు వచ్చినాక కూడా ఆ తప్పును కొనసాగించిన సందర్భంలో అనిల్ కుమార్ సింఘాల్ కన్నా పెద్ద దోషిత్వం వీళ్ళది కదా, వీళ్ళ మీద కదా ఇవాళ కేసు నమోదు చేయాల్సింది. ఈ విషయంలో ప్రభుత్వం సత్వరం స్పందించాలి. ఈ ప్రశ్నలకి సమాధానం న్యాయస్థానాల నుంచే రాబట్టాల్సిన బాధ్యత, అసలు సిసల దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టి తీరాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఇవాళ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశంలో అసలు తప్పు చేసిన వాళ్ళు దోషులుగా నిలబడకుండా చిన్నా చితకా వ్యక్తులు,
తప్పుని చూశారన్న కారణంగా ₹1 అవినీతిలో భాగస్వామి కాకపోయిన అనిల్ కుమార్ సింగ్ గారు లాంటి ఒక నిజాయితీ కలిగిన అధికారిని ఆయన నిష్క్రియాపరత్వం ప్రదర్శించుండొచ్చు, కానీ ఆయన దోషి కాదు. అసలు దోషులను వదిలిపెట్టి ఆయన దోషిగా చిత్రీకరించడం అనేది ఆక్షేపణీయం. సో చూద్దాం సార్, మీరు అన్నట్టుగా ఆ గద్దలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అతి తొందరలోనే చట్టం పట్టుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.